హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనము క్లాస్ 7 మ్యాథ్స్లో చాప్టర్ 5 వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ చాప్టర్ 6 వచ్చేసి మెన్సురేషన్. ఇలా మెన్సురేషన్ అంటే ఏంటంటే ఇది మనకి మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ది బ్రాంచ్ అనమాట. ఇందులో మనము జామెట్రిక్ మ్యాగ్నిట్యూడ్స్ని కంప్యూట్ చేస్తాము. అంటే మనము లెంత్ ఆఫ్ ఏ లైన్, ఏరియా ఆఫ్ ఏ సర్ఫేస్, ఇంకా వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్, ఇలాంటివన్నీ మనము మెన్సురేషన్ అని అంటాము. ఇందులో మనము మెయిన్ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ ఆఫ్ ద ప్లేన్ ఫిగర్స్ కంప్యూట్ చేస్తాము. ఇంకా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ క్యూబాయిడ్స్ అవన్నీ ఇందులో చూస్తామన్నమాట. ఆల్రెడీ నేను క్లాస్ 6 మ్యాథ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. బేసిక్స్ అన్నీ అందులో చెప్పాను నేను. ఇక్కడ ఫస్ట్ మనము ప్లేన్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్స్ చూద్దాము. ఇందులో ఈ ప్లేన్ ఫిగర్ అనే కాన్సెప్ట్లో మనం ప్లేన్ ఫిగర్ అంటే ఏంటి అనేది చూద్దాము. మనకి ఇక్కడ ఏ ఫిగర్ లయింగ్ ఆన్ ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఏ ప్లేన్ ఫిగర్. మనకి ఏదైనా ఒక ఫిగర్ అనేది ప్లేన్ పైన ఉందనుకోండి, అలాంటి దాన్ని మనం ప్లేన్ ఫిగర్ అంటాము. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాక్స్ మనకి ఇది ఏ షేప్లో ఉంది, మనకి ఈ ఫిగర్ మనకి బాక్స్ వచ్చేసి రెక్టాంగిల్ ఫిగర్ షేప్లో ఉంది. చూడండి ఇలా. ఇప్పుడు ఇది మనం ఏమంటామంటే ఇది ఒక ప్లేన్ అని చెప్తామన్నమాట. ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా ఉంది కదా, ఇప్పుడు ఇది మొత్తం ఒక ప్లేన్ ఫిగర్ అని చెప్తాము. అలా మనకు ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్. నెక్స్ట్ ఇక్కడ ప్లేన్ ఫిగర్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ప్లేన్ ఫిగర్ అంటే ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్ ఇఫ్ ఇట్ హ్యాస్ నో ఫ్రీ ఎండ్. ఒకవేళ ఫ్రీ ఎండ్ లేనట్లయితే అలాంటి దాన్ని మనము క్లోజ్డ్ ఫిగర్ అని అంటాము. అంటే సపోజ్ మనము సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ లైక్ మనం బాల్ తీసుకున్నాం అనుకోండి, ఒక బాల్, దానికి మనకి ఫ్రీ ఎండ్ అనేది ఉండదు, దానికి ఒక ఎండ్ అనేది చెప్పలేము మనం, అది క్లోజ్డ్గా ఉంటుంది. సో అలాంటి దాన్ని కూడా మనము ప్లేన్ ఫిగర్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఇఫ్ ఇట్ డస్ నాట్ క్రాస్ ఇట్ సెల్ఫ్. ప్లేన్ ఫిగర్ ఈజ్ మేడప్ ఆఫ్ లైన్స్ ఆర్ కర్వ్స్ ఆర్ బోత్. ప్లేన్ మనకి ఎలా ఉంటుంది, ఇది లైన్స్తో కానీ మేడప్ ఆఫ్ లైన్స్ ఆర్ కర్వ్స్ ఆర్ బోత్. అంటే లైన్స్ అన్నీ కలిపితే ఒక ప్లేన్ ఫిగర్ అవ్వచ్చు, లేదంటే కర్వ్స్ మిక్స్డ్గా కూడా ఉండొచ్చు, లేదంటే రెండు లైన్స్ అండ్ కర్వ్స్ రెండు మిక్స్డ్ కూడా ఉండొచ్చు, ఓన్లీ కర్వ్స్ లాగా కూడా ఉండొచ్చు. అలాంటి వాటిని మనము ప్లేన్ ఫిగర్స్ అని అంటాము. ఏ ప్లేన్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఏ రెక్టిలీనియర్ ఫిగర్. రెక్టిలీనియర్ ఫిగర్ అని అంటాము ప్లేన్ ఫిగర్ని. ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ లైన్ సిగ్మెంట్స్. ఒకవేళ ఓన్లీ లైన్ సిగ్మెంట్స్తోనే మనకి ప్లేన్ ఫిగర్ అనేది ఫామ్ అయిందనుకోండి, అలాంటి వాటిని మనము రెక్టిలీనియర్ ఫిగర్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రయాంగిల్స్, స్క్వేర్స్, పెంటాగాన్స్. ఇప్పుడు సపోజ్ మనము ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ని మనం ఎలా డ్రా చేస్తాము, 3 లైన్ సిగ్మెంట్స్ ఉంటాయి ట్రయాంగిల్లో. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ లైన్ సిగ్మెంట్స్ తోటే ఫామ్ అవుతుంది. సో దీన్ని మనము ఒక రెక్టిలీనియర్ ఫిగర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ట్రయాంగిల్స్, స్క్వేర్స్, పెంటాగాన్స్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెక్టిలీనియర్ ఫిగర్స్. ఏ సర్కిల్ ఈజ్ నాట్ ఏ రెక్టిలీనియర్ ఫిగర్. మనకి సర్కిల్ అనేది రెక్టిలీనియర్ ఫిగర్ అవ్వదు, ఎందుకంటే సర్కిల్లో మనకి లైన్ సిగ్మెంట్స్ ఉండవు, అది కర్వ్స్ తోటి అవుతుంది కాబట్టి దాన్ని మనం రెక్టిలీనియర్ ఫిగర్ అని అనము. ద పార్ట్ ఆఫ్ ద ప్లేన్ which is enclosed by a simple closed figure is called a plane region. మనకి ప్లేన్ ఫిగర్లో ద పార్ట్ ఆఫ్ ద ప్లేన్, మనకి ఆ ప్లేన్లో ఉండే పార్ట్ అనేది విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఏ సింపుల్, అంటే మొత్తం ప్లేన్ తీసుకుంటే మనకు పైనుంచి ఉంటుంది కదా ఒక ఏరియా, సింపుల్ క్లోజ్డ్ ఫిగర్, దాన్ని మనము ప్లేన్ రీజియన్ అని అంటాము. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లేన్ రీజియన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఏరియా. ఈ ప్లేన్ రీజియన్ యొక్క మ్యాగ్నిట్యూడ్నే మనము ఏరియా అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏ లైన్ సిగ్మెంట్ యాజ్ 1 డైమెన్షన్. ఒకవేళ ఏదైనా మనకి లైన్ సిగ్మెంట్ తీసుకున్నాం అనుకోండి, దానికి మనకి ఓన్లీ 1 డైమెన్షనే ఉంటుంది. సో దాన్ని ఏమంటాము, లెంత్లో మెజర్ చేస్తాం మనం లైన్ సిగ్మెంట్ని. సో ఇట్స్ సైజ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్. అంటే మీటర్స్ కానీ సెంటీమీటర్స్ అలా ఉంటుంది అన్నమాట దాని సైజు. ఒకవేళ ప్లేనార్ రీజియన్ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్లేన్ షేప్లో ఉండేదాన్ని తీసుకుంటే అప్పుడు దానికి 2 డైమెన్షన్. సపోజ్ ఒక బాక్స్ తీసుకున్నాము మనము, దాని పైనుంచి ఇప్పుడు ఒక బాక్స్ చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది, దానికి లెంత్ అండ్ బ్రెడ్త్ రెండు ఉంటాయి కదా. సో ఇట్స్ సైజ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా
అప్పుడు దాన్ని మనం ఎలా మెజర్ చేస్తాము, దాని సైజ్ని మనం ఏరియా లాగా మెజర్ చేస్తాము. సపోజ్ మనం ఒక సింగిల్ స్టిక్ తీసుకున్నాం అనుకోండి, స్కేల్ తీసుకున్నప్పుడు మనం ఏమంటాము, దాన్ని లెంత్ మీటర్స్ కానీ సెంటీమీటర్, దాని సైజ్ ఎలా ఉంటుంది, మనకు లెంత్ లా ఉంటుంది. అదే మనం ఒక షేప్ 2 డైమెన్షనల్ షేప్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ మనకి ట్రయాంగిల్, స్క్వేర్ అలాంటివి తీసుకున్నప్పుడు వాటిని సైజ్ని మనం ఏరియా వైజ్గా మెజర్ చేస్తాం అనమాట. ద పెరిమీటర్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ప్లానార్ ఫిగర్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్స్ ఇన్ ద ఫిగర్. మనము ఏదైనా ఒక క్లోజ్డ్ ప్లేనార్ ఫిగర్ యొక్క పెరిమీటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టోటల్ లెంత్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్స్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, మనకి పిక్యూఆర్ఎస్ అనేది ఒక ప్యారలలోగ్రామ్. ఇప్పుడు ఈ రెండింటిని మనము వీటికి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి. ఇప్పుడు పిక్యూఆర్ఎస్ అనేది ఒక క్వాడ్రిలాటరల్, ఇక్కడ మనకి గివెన్ ఫిగర్లో ఏబిసి ట్రయాంగిల్ ఇంకా పిక్యూఆర్ఎస్ వచ్చేసి క్వాడ్రిలాటరల్. ఫస్ట్ మనము ఈ ట్రయాంగిల్కి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఎలా చేస్తాం మనం? పెరిమీటర్ అంటే ఏంటి, దీని చుట్టూ టోటల్ అన్ని లైన్ సిగ్మెంట్స్ని యాడ్ చేస్తాము అంతే. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి పెరిమీటర్ ఏమవుతుంది, ఏబి ప్లస్ ఏసి ప్లస్ బీసీ. చూడండి ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏలానే రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వాడ్రిలాటరల్ పిక్యూఆర్ఎస్, దీనిది మనం ఎలా మెజర్ చేస్తాము, అన్ని లెన్స్ని యాడ్ చేస్తున్నాం అంతే. ఈ లైన్ సిగ్మెంట్స్ యొక్క లెన్స్ అన్ని యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వస్తుంది. పిక్యూ, క్యూఆర్, ఆర్ఎస్ ప్లస్ ఎస్పి ఇవన్నీ. నెక్స్ట్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, ఒకవేళ మనము రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఆఫ్ లెంత్ ఎల్, బ్రెడ్త్ బి. ఒక రెక్టాంగిల్ ఇప్పుడు ఇలా ఉంటుంది కదా షేప్, మనకి లెంత్ వచ్చేసి ఎల్, బ్రెడ్త్ బి అనుకోండి. దీనికి ఏమవుతుంది మనకి పెరిమీటర్ 2 × L+B అవుతుంది. ఎందుకంటే మనకి రెక్టాంగిల్లో ఇది మనకి 2 సైడ్స్ ఈక్వల్గా, లెన్స్ 2 ఈక్వల్గా ఉంటాయి కదా, మనకి ఆపోజిట్ లెన్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఎల్ అవుతుంది. ఇక్కడ బ్రెడ్త్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా బి అవుతుంది. అప్పుడు ఇది మొత్తం యాడ్ చేసామనుకోండి, మనకి ఏమవుతుంది 2L + 2B. దీన్ని ఏమని రాయొచ్చు మనం, 2 × L+B అని రాయొచ్చు కదా. సో మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ వచ్చేసి ఫార్ములా 2 × L+B. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఎస్. మనము ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్లో మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఎస్ అన్ని ఎస్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసి ఏమవుతుంది మనకి 4S కదా పెరిమీటర్. సో 4S ఈజ్ ద ఫార్ములా ఫర్ ద స్క్వేర్. మనము యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే మనము ఈ మెజర్మెంట్ చేసినప్పుడు ఏ యూనిట్స్ యూజ్ చేస్తాము వేటికి అనేది ఇక్కడ. ఫస్ట్ ద లెంత్ ఆఫ్ ఏ లైన్ సిగ్మెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్స్ సచ్ యాజ్ సెంటీమీటర్స్, ఇంచెస్, స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ ఫీట్. ఇప్పుడు మనము సపోజ్ నేను ఒక టేప్ తీసుకున్నాను అనుకోండి, టేప్ పైన మనకి ఎలా మెజర్ చేస్తాము, దానిపైన మనకి సెంటీమీటర్స్ లాగా ఉంటుంది, లేదంటే కొన్ని టేప్స్కి ఇంచెస్లో ఉంటుంది. అలా లైన్ సిగ్మెంట్ని అప్పుడు లెంత్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్కి ఎగ్జాంపుల్ అనమాట టేప్ అనేది. సో వాటిని ఎలా మెజర్ చేస్తాం మనము, సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ ఉంటాయి. ఒకవేళ మనము స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్క్వేర్కి ఎలా మెజర్ చేస్తాము ఏరియా వైజ్గా, స్క్వేర్ మీటర్స్ లేదంటే స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు, ఇంచెస్. సో ఇలా ఉంటాయి మనకి మెజర్మెంట్ అనేది. ఎస్టిమేటింగ్ ఏరియాస్, ఇప్పుడు మనము ఏరియాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్టిమేట్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ద ఏరియా ఆఫ్ ఏ ప్లేన్ ఫిగర్ కెన్ బి ఎస్టిమేటెడ్ బై ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ దట్ కెన్ ఫిట్ ఇన్ టు ఏ హోల్ ఫిగర్. మనము ఒక ప్లేన్ ఫిగర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు ఎన్ని యూనిట్ స్క్వేర్స్ ఉన్నాయి అందులో అనేది ఫైండ్ అవుట్ చేసి ఎన్ని ఫిట్ అవుతాయి మొత్తం ఫిగర్లో అలాంటి యూనిట్ స్క్వేర్స్ అనేది మనం ఫైండ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇన్ ద స్క్వేర్ ఏబిసిడి, ఇక్కడ ఏబిసిడి అనేది మనకు ఒక స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఈ స్క్వేర్లో మనకి ఎన్ని యూనిట్ స్క్వేర్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో 1 2 3 4, ఇక్కడ మనకి 4 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4, ఇటు సైడ్ 4 ఉన్నాయి కాలమ్స్, మనకి 4 కాలమ్స్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి. సో మనకి ఇందులో మనకి టోటల్ ఎన్ని ఉన్నాయి, 4 × 4 16 యూనిట్స్ ఉన్నాయి. 16 స్క్వేర్ యూనిట్స్, మనకు ఒక్కొక్క 1 అన్నమాట. యూనిట్ స్క్వేర్ అంటే 1 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నదని మనం యూనిట్ స్క్వేర్ అంటాము. సో ఇది ఒకటి 1. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మనకి, 1 యూనిట్ స్క్వేర్ ఉన్నాయి, టోటల్ 16 ఉన్నాయి అని అంటున్నాడు అనమాట ఎగ్జాంపుల్ ఇక్కడ. అప్పుడు దీని ఏరియా ఏమవుతుంది, అన్నీ యాడ్ చేస్తాం లోపల ఇక్కడ ఉన్న మొత్తం దీంట్లో ఈ మొత్తం హోల్ ఫిగర్లో ఎన్ని యూనిట్ స్క్వేర్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తే అదే మనకి ఏరియా అవుతుంది అనమాట. సో టోటల్ 16 ఉన్నాయి కాబట్టి దీని ఏరియా వచ్చేసి మనకి 16 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్
అబ్జర్వ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ఇక్కడ పీక్యూఆర్ అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. మనం ఈ ఫిగర్లో పీక్యూఆర్ అనేది ఎలా ఉంది మనకి షేపు, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ కూడా సేమ్ మనకి 3 ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 కాలమ్స్లా ఉన్నాయి. నెక్స్ట్ రోస్ వచ్చేసి 1 2 3 4 రోస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఏంటి, ఆల్ ద స్మాల్ స్క్వేర్స్ ఆర్ నాట్ కంప్లీట్ స్క్వేర్స్. ఇక్కడ మనకి కొన్ని కంప్లీట్, ఇక్కడ చూడండి నెంబర్స్ వేస్తున్నాను, 1 2 3 4 5 6. ఇక్కడ మనకి 6 వచ్చేసి కంప్లీట్ స్క్వేర్ యూనిట్స్ ఉన్నాయి, యూనిట్ స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మిగతావి చూడండి 1 2 3, ఈ 4 వచ్చేసి మనకి హాఫ్ ఉన్నాయి ఇవి. సో జస్ట్ యాజ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ నీడ్ నాట్ టు బి ఏ హోల్ నెంబర్. ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి మనకి ఇది హోల్ నెంబరే కావాల్సిన అవసరం లేదు మనకి. ఫిగర్ ఆల్సో ద ఏరియా ఆఫ్ ద ప్లేన్ ఫిగర్ ఆల్సో నీడ్ నాట్ టు బి ఏ హోల్ నెంబర్. అంటే మనకి హోల్ నెంబర్స్ అంటే ఏంటి, 0 to infinity కదా, ఆ నెంబర్సే కావాలని లేదన్నమాట ఏరియా అనేది. ఏదర్ ఫ్రాక్షన్స్లో కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు ఈ పాయింట్ మనకి. ఇక్కడ చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ ద ట్రయాంగిల్ పీక్యూఆర్ డస్ నాట్ కవర్ 8 యూనిట్ స్క్వేర్స్. మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది 8 యూనిట్ స్క్వేర్స్ని కవర్ చేయట్లేదు. బట్ ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 8 యూనిట్ స్క్వేర్స్. కానీ మనకి ఇక్కడ దీని ఏరియా ఏమవుతుంది, దీని ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే 8 స్క్వేర్ యూనిట్సే అవుతుంది. ఎలా అవుతుందంటే మనకి ఇక్కడ టోటల్ ఫుల్ ఉన్నవి 6 ఉన్నాయి. బట్ ఇక్కడ నేను ఇక్కడ హాఫ్ మెజర్, ఇది మొత్తము మనకి ఇక్కడ ఈ స్క్వేర్ వచ్చేసి హాఫ్ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇది మనకి యూనిట్ స్క్వేర్ బాక్స్ కదా, దీన్ని హాఫ్ చేశాను అనుకోండి, ఇలానే ఉంది కదా మనకి ఇక్కడ ఈ 4 అలానే ఉన్నాయి. అంటే ఇదొక హాఫ్ దీన్ని కలిపితే, ఈ 2 కలిపితే ఏమవుతుంది మనకి 1 స్క్వేర్ యూనిటే కదా, 1 యూనిట్ స్క్వేర్ అవుతుంది ఇది. సేమ్ అలానే మనకి ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి. మనకు 2 కలిపినప్పుడు 1 అయిందంటే ఇక్కడ 4ని కలిపినప్పుడు మనకి ఏమవుతాయి, 2 యూనిట్ స్క్వేర్స్ ఎక్స్ట్రా వస్తాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది, 6 + 2 = 8 స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. ఇక్కడ దీని ఏరియా ఇక్కడ హాఫ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ హాఫ్ కవర్ అవుతుంది ఏరియా, ఇక్కడ హాఫ్ యూనిట్, ఇక్కడ హాఫ్ యూనిట్, టోటల్ 4 హాఫ్ యూనిట్స్ కలిపితే అప్పుడు ఏమవుతుంది, ఫుల్ 2 యూనిట్స్ అవుతాయి అన్నమాట, 2 యూనిట్ స్క్వేర్. సో మనకి 8 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది ఇక్కడ ఏరియా. సో ఈ పాయింట్ ఇక్కడ అదే. పార్షియల్ యూనిట్ స్క్వేర్స్ పార్షియల్ ఉన్నాయి మనకి, కాబట్టి వాటిని కలిపినప్పుడు మనకి 2 యూనిట్ స్క్వేర్స్ వచ్చిందనమాట. బిసైడ్స్ దట్ దెర్ ఆర్ 6 యూనిట్ స్క్వేర్. పక్కన ఎన్ని ఉన్నాయి మనకి, ఫుల్వి 6 యూనిట్ స్క్వేర్స్ ఉన్నాయి. సో ద ఏరియా ఈజ్ ఈక్వల్ టు 8 యూనిట్ స్క్వేర్స్. దానివల్ల మనకి మొత్తం ఏరియా ఎంత అయింది, ఇక్కడ 8 యూనిట్ స్క్వేర్స్ అయింది. మనం నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్స్ అవన్నీ, ఇంకా సాలిడ్ ఫిగర్స్ అవన్నీ డిస్కస్ చేసుకుందాము. నా క్లాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.